హలో ఫ్రెండ్స్, రాయలసీమ స్టైల్లో పల్లీల పచ్చడి ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. ముందుగా 1 కప్పు పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి. ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 5 లేదా 6 మీకు సరిపడినంత కారం చూసుకొని 1 స్పూన్ ఆయిల్లో పచ్చిమిర్చి వేయించి పెట్టుకోవాలి. 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం రాళ్ళుప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, 1 ఉల్లిగడ్డ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటినీ ఆనియన్ లాస్ట్లో వేస్తారండి. వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. ఇందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసానండి. చింతపండు కూడా వేసానండి. వాటన్నింటిని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇలా వేరొక పాత్రలోకి వేసి అందులో ఉల్లిపాయ ముక్కలను వేసి మీకు కావలసినంత నీరు పోసుకొని వేడివేడి దోశల్లోకి, ఇడ్లీల్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.